నమస్కారం మిత్రులారా, మీకు హృదయపూర్వక స్వాగతం ఎస్పీ ఛానల్కి. ఈ ఛానల్లో మీకు జీవిత సత్యాలు, స్ఫూర్తిదాయక కథలు తెలుగులో అందిస్తాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒక్క కథ కూడా మిస్ అవ్వకండి. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. మన చుట్టూ ఉన్న జీవులు, సింహం, నెమలి, కాకి, కోడి, కుక్క, ఇవన్నీ మనకు గొప్ప పాఠాలు చెబుతున్నాయి. కానీ మనం వాటిని గమనించడం లేదు. మనకు చదువు ఉంది, వ్యాపారం ఉంది, ప్రభుత్వం ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నిజమైన జీవితాన్ని మాత్రం మరిచిపోతున్నాం. యంత్రాల్లా బతుకుతున్నాం. అసలు జీవించడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆ చిన్న జీవుల వైపు ఒక్కసారి చూడాలి. మొదటి పాఠం సింహం నుంచి. సింహం ఏ పని చేసినా పూర్తి శక్తితో, పూర్తి ఏకాగ్రతతో చేస్తుంది. పరిపూర్ణత కోసం పోరాడుతుంది. బాధలకు లొంగదు. ఎంత కష్టమైన లక్ష్యమైనా సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతుంది. మనము అలా నిలబడగలమా? రెండవ పాఠం తెలివైన కాకి నుంచి. కాకి చాలా తెలివైనది. ప్రమాదం వస్తే వెంటనే తన జాతిని హెచ్చరిస్తుంది. తనకు ఆహారం దొరికితే ఒంటరిగా తినదు. అందరినీ పిలిచి కలిసి తింటుంది. ఐకమత్యం, సహానుభూతి, ఇవే కాకి మనకు నేర్పే గొప్ప పాఠాలు. మూడవ పాఠం ధైర్యశాలి కోడి నుంచి. కోడి సూర్యుడు ఉదయించే ముందే లేచి అందరినీ మేల్కొలుపుతుంది. సమయం రాజు అని దానికి బాగా తెలుసు. ఎంత పెద్ద సవాలు వచ్చినా వెనకడుగు వేయదు. తన జీవితం కోసం ధైర్యంగా నిలబడుతుంది. ఆ ధైర్యం మనకు కూడా కావాలి. నాల్గవ పాఠం అందాల రాజు నెమలి నుంచి. నెమలికి అపూర్వమైన సౌందర్యం ఉంది. కష్టమైన సమయాల్లో కూడా తన ప్రతిభను కోల్పోదు. తన అందమైన రెక్కలను విప్పి ఆనందంగా నాట్యం చేస్తుంది. మనము అలాగే ఏ పరిస్థితుల్లోనైనా మన ప్రతిభను వదులుకోకూడదు. అదే మన ప్రత్యేకత. ఐదవ పాఠం సంతోషం నేర్పే కుక్క నుంచి. కుక్కకు కొంచెం ఆహారం దొరికినా సంతోషంగా జీవిస్తుంది. ఫిర్యాదులు ఉండవు, అసూయ ఉండదు. గాఢ నిద్రలో ఉన్న చిన్న శబ్దం వినిపించిన వెంటనే మేల్కొంటుంది. అప్రమత్తత, సంతృప్తి, ఈ రెండూ కుక్క మనకు నేర్పే గొప్ప పాఠాలు. మిత్రులారా, ఈ చిన్న జీవులు మనకంటే చిన్నవైనా వాటి జీవన విధానం మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ఈ విషయాలను మన పిల్లలకు కథల రూపంలో చెప్పండి. వారిలో మంచి సంస్కారం, మంచి విలువలు పెంచండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో చెప్పండి ఏ జీవి నుంచి వచ్చిన పాఠం మీకు ఎక్కువగా నచ్చింది. మళ్ళీ కలుద్దాం కొత్త కథతో, కొత్త స్ఫూర్తితో. జై తెలుగు. నమస్కారం.